నమస్తేనే. నమస్తే. ఇక్కడనేనా మీది? మాది ఇక్కడనే. ఏటిగాడ కిష్టాపూర్. నా పేరు ఎల్దండి కిష్టారెడ్డి. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. అప్పుడు చేసినాం, ఇప్పుడు ఏం లేదు. మరి ప్రస్తుతం ఏం చేస్తారు? ఏం లేదు, కూర్చుండు. ఇంకేమున్నది? అంటే హరీష్ రావు మంచి న్యాయం చేసి అందరినీ కూర్చునేది చేసిండు. ఫస్ట్ ఏం చేసిండు అంటే మా దగ్గర ఎంక్వైరీ పెట్టించి భూములకు 8 నుంచి 10, 12 ఉండే. ఏం చేసిండు అప్పుడు ఇట్లా ఇప్పుడు చెప్పిండు కదా ఇంతకుముందు కాడ అని అందరికి 15 లక్షలు ఇప్పిస్తా చెల్లి అని మాట్లాడుతుండు కదా అన్న. అప్పుడు ఏం చేసిండు మా దగ్గర పిలిచి ఆయనతో సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసులో, అప్పుడు మాకు ఈ కలెక్టర్ ఆఫీసులో అంటే జర దూరమే ఉంది, సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసులో ఒకసారి మాట్లాడినాం. అయితే ఏమన్నాడు, ఇక మా కొందరు పెద్ద మనుషులు అప్పుడు అది వరకే జర సలెండర్ అయినరు, మాకు తోలుకపోతే ఏం చేసినామంటే 585 కాడికే సప్పట్లు కొట్టారు. 585. అయితే అందులో కూడా కొంతమందికి ఇష్టం లేకుండే, యువతలకు వచ్చి మనిషికో రకంగా మాట్లాడారు. ఇక వెళ్ళి వచ్చినాక కూడా కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఇక ప్రాసెస్ నడుతుందా అనేది అంటున్నాం కాదు కదా. ఒకరోజు ఒడ్డ గుడిసెలు తుక్కాపూర్ కొంత సర్వే జరిగింది. అక్కడ ఏమైందంటే ఈ ఒడ్డ గుడిసెల్లో ఏమైంది, R&R కాలనీ అని ఇట్లా రౌండ్ అప్ పెట్టుకుంటా వచ్చారు. ఎందుకు వాళ్ళంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వాళ్ళు వస్తుండ్రు, మీరు ఇల్లు కాల్ చేయాలి మల్లన్న సాగర్కి ఇచ్చారు కదా అని వాళ్ళు సోకాలు పెట్టి ఇక్కడికి వచ్చి అది ఎంఆర్ఓ ఆఫీస్ మీద పడ్డారు. మేము ఆడనే ఉన్నాం. ఎందుకు ఇది ఏడుస్తుంది ఇదంటే గిట్ల నడమాలో నిలగొట్టి ఆఫీసర్లను వర్క్ చేసేటోళ్ళని ఉంచుతారట. అంటే అప్పుడు దేశనాయకుండే ఎంఆర్ఓ, ఏం సంగతి ఇది, ఎందుకు ఏర్పాటు చేస్తాను అంటే, లేదు అట్లేం కాదు కానీ మా వాళ్ళు తప్పు చేసిండ్రు అన్నారు. మా వాళ్ళు తప్పు చేసిండ్రు, ఏం వెళ్ళగొట్టమని చెప్పారు. అప్పటి వరకు మాకు ఇష్టాపూర్లు ఇంకేది లేదు, సంతకాలు లేదు, ఏం లేదు. కొద్ది రోజులు నడిచిన తర్వాత ఇట్లే మా వాళ్ళు కూడా కొందరు అమ్ముడు పోయినరు, సంతకాలు పెట్టారు. సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసులో పోయినారు. ఊర్లో దౌర్జన్యాలు జరిగినాయి. జనాలు ఒక్కపారి మీదికి వచ్చారు, ఎవరి చేతులు ఎవరు లేరు. పంటలు నష్టం చేసుడు ఇవన్నీ జరిగినాయి. జరిగినాక ఏం చేసిండు, ఇప్పుడు చెప్తుండు కదా ఏం వస్తలేదు 15 లక్షలు, ఇప్పుడు 585 ఇచ్చిండు. వాళ్ళకి ఏం ప్యాకేజ్ ఏమి ఇస్తామన్నాడో ఏమైందో తెలియదు. ఇప్పుడు రెవెన్యూ రికార్డు చక్కగా లేకుండే, అప్పుడు మీ తాతనో మా తాతనో అమ్మిండ్రు, కొన్నారు. తప్పులుంటే పట్టాలు ఎవరి మీదనో ఉన్నాయి, కబ్జా మీద ఎవరో ఉన్నారు, పిలుచుకుంటే సంతకాలు పెట్టిస్తే అన్నీ అన్యాయం అవుతుందని 4 మాటలు ఇదే అప్పుడు హరీష్ రావు మినిస్టర్ దగ్గరికి తిరిగి ఇక ఊళ్ళకు పిలిపించి ఈ రెవెన్యూ రికార్డు తప్పు జరుగుతుంది అని ఆయనతో మళ్ళీ 6 లక్షల కాడికి మా ఊళ్ళోకి పిలిపించి మా ఊళ్ళోనే సంతకాలు పెట్టించాను. ఏటికాడికి స్టాపుల్లో పెట్టించినాక ఇక విలేజ్ జాగి ఇవ్వాలంటే ఇక ఒక దగ్గర అప్పుడే మీకు వెంటనే చూపిస్తా, తాళపు ఇచ్చినాకనే ఊరు కాల్ చేపిస్తా, ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చిండు. మీకు పక్క పొంటి విలేజ్లు మా విలేజ్లు మల్లన్న సాగలరా పోలేదు, పోయిన వాళ్ళకి అంత మెరుగు చూపిస్తా అని మాట్లాడి ఇప్పుడు మిమ్మల్ని అంత నష్టం చేసిండు. ఉద్యోగం లేదు, జీవనోపాధి లేదు, అంత ఏడియాడ గదే వాళ్ళు. మళ్ళీ ఏమన్నాడు, అసైన్మెంట్ ల్యాండ్కి కూడా పట్టాకి ఇచ్చినంత ఇస్తా అన్నాడు మొత్తం. వాళ్ళకి ABCDలు పెట్టిండు, 6, 4, 3, 2. మేము కూడా అడిగినామా ఆర్డీఓను, ఏం సార్ ఇదంతా ABCDలు ఎందుకు పెట్టిండ్రు ఇది అంటే, అది అసైన్మెంట్ ల్యాండ్ కానీ గుండ్లు బండ్లు ఉన్నాయని చెప్పిండు. అంటే మరి పట్టాల లేవా గుండ్లు బండ్లు, మరి పట్టాలకు ఎందుకు పెట్టలేదు ABCDలు అంటే, అది మీ పట్టా కానీ పట్టా అయితే మాత్రం ఇప్పుడు విలేజ్ దగ్గర ఉన్నది, ₹1 కోటి అయినా ఇయ్యరు, ఆడ దూరాన్ని ఉన్నది ఇస్తారు, 10 లక్షలకు 5 లక్షలకు కూడా ఇస్తారు. ఇదేం న్యాయం అంటే ఇక ప్రభుత్వం మనం అంటే వినది కదా, వాళ్ళ పని వాళ్ళు చేసారు. ఇక అయినా అప్పటి వరకు మన దగ్గర ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. అప్పుడు అంతకుముందుకు ఈ అన్నల పీరియడ్ అప్పుడు 80 నుంచి 95 దాకా 2000 దాకా అన్నలు కొంత ఊళ్ళలో అందరూ జరిగాయి కదా, అప్పుడే బెదిరించి చేంజ్ చేశారు. మా ఊళ్ళో 2 పోరాలను తీసుకుపోయి ఈ పంత వాళ్ళకి కేసులు బుక్ చేయించారు. ఇదే ప్రభుత్వం, పోలీసు వాళ్ళు ఇక పోరాన్లు ఈ పంత వాళ్ళు కొట్టి కేసులు బుక్ చేసినాక ఈ ఉన్నోళ్ళు ఎవడన్నా నాయకుడు ముందుకు ఎవరు రాలే. లీస్ట్లో మీ పేరు ఉన్నది, పాత రికార్డు ఉన్నారు, మీరు అంతా ఎన్నెళ్ళు లేని పోస్టాలు అప్పుడే పడతాయా? అంతకుముందు పడాయి అన్నలు. ఇప్పుడు 2016లో ఎవడన్నా అన్నలు ఉన్నారా మన ఏరియాలో? లేరు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చారు 2 రోజులు అన్నీ ఆడ బొడగుటలు కో పోస్టర్ పడుతుంది, వాగడ కోటి పడుతుంది, వీళ్ళ పేర్లు చెప్పి భయములో పెట్టి ఇచ్చారు. ఎవరు మా బాధలకు వచ్చేదే లేదు, అందరు భయములో పడ్డారు. భయములో పడి ఆడో లేకుంటే ఇక ఇంట్లో పీనిగాలని ఆయన తీర్చిపెట్టినాం అందరం. ఇక ఆయన అయిపోయింది. ఇక ఈయన ఇక 7 దాడా ఓడిచిపోయింది. అది ఇక తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇదే పదాపరేట్ అప్పుడు సిద్దిపేటలుండే. ఇక ఊళ్ళకి వచ్చిండు, ఇది మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డాడు, గెలిచిండు, ఏం లేదే. అయితే అందరం ఒకటై మన విలేజ్కి ఇండ్లు, ఊరు, ఆఫీసులు ఇవన్నీ ఐక్యత్వాన్ని కొట్లాడి తీసుకుందామంటే మా దావనంత్ ప్రతాప్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అప్పుడు వచ్చిండు.
వచ్చిండు మనం మల్లన్న సాగర్ భూములు ఇవ్వద్దు వాగుపోయినా ఇటు అటు పెడితే పెద్దగా అవుతుంది ఒక భూమి ఇవ్వద్దు ఒక సెంటు భూమి ఇవ్వద్దు అని కూడా మాట్లాడాడు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి వచ్చి కూడా 2 రోజులు మీటింగ్ పెట్టిండు మా దగ్గర, నిరాహార దీక్ష చేసిండు. అయినా మా జనం ఏం చేశారంటే ఈ రెవెన్యూ రికార్డు తప్పుండి ఆయన ఈడ తిన్నారు, అడిగి పోయి సిద్దిపేటలో సంతకాలు పెట్టి వచ్చారు. ఇక అట్లా ఇక రెవెన్యూ రికార్డు ఆగలే, పట్టాలు ఆగలే, ఊరంతా ఇడిచిపెట్టినాం, వెనక జరిగినాం. ఇక కట్ట స్టార్ట్ అయినాక ఏం చేశారు, మీకు సత్యాల పైసలు ఇప్పిస్తా అన్నాడు. బోల్రు బావులు అవన్నీ పేకు జరిగినాయి. ఉన్నోనికే వచ్చి అది ముందట తెలివి ఉన్నోనికే వచ్చినాయి, అమాయకుడికి అయితే రాలే పైప్ లైన్. కానీ వంటేరు ప్రతాప్ రెడ్డి ఏమంటా ఉండు, ఆల్రెడీ 99% మందికి అమౌంట్ వచ్చేసినాయి, విదేశాలకు పోయిన వాళ్ళకు లేదంటే కొంత రికార్డులో లేని వాళ్ళకి మాత్రమే రాలేవు, వాళ్ళు కూడా 400 మంది దాకా ఉండొచ్చు అంతే, మిగతా వాళ్ళందరికీ వచ్చినాయి అని చెప్పేసి వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్తా ఉండు. రెవెన్యూ రికార్డు క్లియర్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి, అన్క్లియర్ ఉన్న వాళ్ళకు రాలేదు. ఇప్పుడు మా దగ్గర అసైన్మెంట్ ల్యాండ్ 12,500 నీకేం చేసిర్రు, ఇప్పుడు పట్టా గంతే ఉన్నది మా దగ్గర, అసైన్మెంట్ గంతే ఉన్నది. పట్టా కంటే ఇవి వచ్చినాయి, నీకు నాకు అందరికి వచ్చేసినాయి. ఏనో కొద్ది గొప్ప ఇంకా కోర్టుకు పోయిన 6 లక్షలు. అంటే సరిపోయిందా మరి? ఏం సరిపోతుంది, యువతలు వస్తే ఇలా 50 లక్షలు పెడితే ఎకరం రాదు, ఆరొస్తే ఏమైతే ఈడో గుంట రాదు. ఇలా మాట్లాడుతుండే హరీష్ రావు కాదు ఆడ, ఇలా గుంట రాదు. మరి మాకు కూడా హైదరాబాద్ తింటున్నావు, వార్తలు వింటున్నావు, ఎందుకైనా రోజు ఇంటనే ఉంటాం. వాళ్ళకి చెప్తా ఉండు కదా, వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తా అంటూ మాయలా ఇగో తూటుకూర మల్లారెడ్డి ఏంలా ఇల్లుగా కూలిపోతే కూలగొడితే అదే కట్టెలు వేసుకొని సజీవ దానమయ్యండు. ఆయన హరీష్ రావు కనవల్లే, సజీవ దానమైండు కనవల్లేదా? ఈ పల్లిపాట్ల అమ్మడోడు తిరిగి ఆర్డీఓ ఆఫీసు చుట్టూ తిరిగి పెజ్ఞాపూర్ అవతల ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆయన కనిపించలే హరీష్ రావుకు. ఆయన కూడా కన్నీళ్ళు పెడతా ఉండి ఇప్పుడు హరీష్ రావు దొంగ కన్నీళ్ళు అందరికి వస్తాయి. అవునా ప్రభుత్వం మరి దొంగ కడుపులో పెట్టుకొని చూస్తా అని చెప్పేసి గతంలో మాట ఇచ్చిండు. ఏ కడుపులో పెట్టేది ఇదే కడుపులో కదా, ఇంకేం కడుపులో పెట్టిండు, అందరిని తీసుకొచ్చి వారు తెంగిండు. ఈ ఇళ్ళ ఇప్పుడు మా దగ్గర కూడా ఏం చేసామంటే కొందరు ఈ 5 లక్షలు మంచిగా ఉండే ఇల్లు క్వాలిటీ ఉండే అని కొందరు పైసలు తీసుకున్నారు, కొందరు ఏమన్నా కానీ ఉంచారు. ఇక అందరిని తీసుకొచ్చి డేసిండు. ఈ ఎత్తే ఉన్నది తెచ్చిన తెల్లారి 2 రోజులకు ఆయన వాన పడితే తెచ్చిన బియ్యం సంచి భగవాన్ సంచి అన్ని తడిచిపోయినాయి, ఒక్కటి కూడా ఒక క్వాలిటీలో ఇండ్లు. సరే ఏదైనా ఇక ఈ 5 లక్షలు తీసుకున్న వాళ్ళకు ప్లాట్లు చూపించాలంటే మొన్నటిదాకా ఇక మొన్నటిదాకా ఇంకా కొంతమందికి రానేలే. ఇప్పటికి కూడా వాడు ఇల్లు ఏడా కట్టాలి, 16లో నా భూమి తీసుకుంటావు, మల్లన్న సాగర్లో స్టోరేజ్ నీళ్లు నింపుతావు, ఇప్పటికి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వవు. వాడు ఏడిల్లు కట్టుకోవాలి, ఎన్నడు చేయాలి, ప్రభుత్వం చేసేది ఎప్పుడు ఇస్తావు నువ్వు? సరే ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం ఏమంటా ఉంది, ఆల్రెడీ కలెక్టర్ కూడా ఇంత అమౌంట్ కావాలని చెప్పిర్రు చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, మేము ఫస్ట్ మల్లన్న సాగర్లో పూర్తిగా నష్టపోయినాం. మేము బ్రిటిష్ పరిపాలన నాడు ఎట్లుండేనో అంత దూరం 50 ఏళ్ళ కిందకి పోయినాం. 50 సంవత్సరాల కింద ఎట్లుండేనో బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు అంత దూరం పోయినాం. ఇప్పుడు సీఎం కూడా ఈ మల్లన్న సాగర్ కానీ, కొండపోశమ్మది కానీ, అనంత సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ నష్టపోయిన వాళ్ళకు ఇప్పటి విలేజ్లో ఇప్పటి వాల్యూ పరిస్థితి ఆలోచన చేసి ఏమన్నా ఈ మంత్రులు కానీ సీఎం కానీ ఆలోచన చేసి సమన్యాయం జరిపిస్తాడని ఆశిస్తున్నాం, ఈ వాయిస్ అయిన దాకా పోతే. ఓకే, కానీ మొన్న మైనంపల్లి హనుమంతరావు వచ్చినట్టు మీ ప్రాంతానికి, ఆయనకి ఇది ఏం పని, ఆయన పోయి మెదక్లో చూసుకోవాలి, మల్కాజిగిరిలో ఓడిపోతే ఇవాళ వచ్చి గజ్వెల్లో తిరుగుతుండు, గజ్వెల్లో మైనంపల్లి హనుమంతరావుకి ఏం పని అని చెప్పేసి వంటేరు ప్రతాప్ రెడ్డి అంటా ఉండు, దానికి మీ అభిప్రాయం? హరీష్ రావుకి ఏం పని, మల్లన్న సాగర్లో హరీష్ రావుకి ఏం పని, మైనంపల్లికి ఏం పని లేదంటుడు, ఆయన ప్రజానాయకుడు అంతటా తిరుగుతాడు. హరీష్ రావుకి ఏం పని ఇప్పుడు హైదరాబాద్లో? ఆడికెందుకు పోతుండు హరీష్ రావు చెప్పు? ప్రజానాయకుడు అన్నప్పుడు అంతటా సాధక బాధాలు అంతటా తెలుసుకుంటారు, వాయిస్ వినిపిస్తారు. ఒక దగ్గరికి ఎందుకు పోతున్నావు ఎందుకు అంటే తెలుసుకోరా ప్రజానాయకుడు? మంచి చెడ్డలు ఎక్కడైనా ఏ నాయకుడైనా తెలుసుకుంటాడు, ఇంట్లో కూర్చుంటే నాయకుడు కాదు కదా. ఓకే, కానీ వీడికి వచ్చి కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతుండు మైనంపల్లి హనుమంతరావు అని చెప్పేసి ఆయన వంటేరు ప్రతాప్ రెడ్డి అంటా ఉండు. వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడు కరెక్ట్ కదా, ఆయనను ఏం గట్లా ఇప్పుడు ఇదే పోలీసు వాళ్ళు తరిమి కొట్టినాడు, ఏం మాట్లాడిండు? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? వంటేరు ప్రతాప్ రెడ్డిని తరిమి కొట్టినాడు, ఆయనకు తెలియదా వంటేరు ప్రతాప్ రెడ్డికి? మల్లన్న సాగర్ విషయం మొత్తం తెలుసు. సమయస్ఫూర్తి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి సమయస్ఫూర్తి మాట్లాడతారు అంతే తప్ప ఏం లేదు. ఆయన మీద ఇప్పటికి కేసు ఉన్నది. ఈ ప్రాంతానికి ఏమైనా నచ్చింది వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ మధ్యలో? వచ్చిపోతాడు, అప్పుడప్పుడు వచ్చిపోతాడు, కానీ ఏం చేస్తాడు? ఆయన చేతులు ఏమున్నది? ఎమ్మెల్యే కేసీఆర్ ఉండు, ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం కానీ మీకు రావాల్సిన నిధులు ఇప్పించే ప్రయత్నం కానీ కేసీఆర్ మినిస్టర్లనే రానియకపోయా. ఇప్పుడు ఈడ మాస్ ఉంటే సామాన్యుడిని ఎవరిని రానిస్తాడు నాకు చెప్పు? ఆయన మంత్రులనే రానియకపోయా, ఆయన పామ్ హౌస్లకు కానీ చాంబాలకు కానీ. ఇప్పుడు మాస్ ఉంటే కేసీఆర్ రానిస్తాడా? మా గోడు వింటాడా?
ఏడు దీనికి కేసీఆర్ అప్పుడు స్టార్టింగ్లో 8 నుంచి 10 దాకా ఇవ్వమంటే హరీష్ రావు కలెక్టర్ వెంకట్రామరెడ్డి వీళ్ళు ఇద్దరు దొంగలు తల్లి ఆగం చేశారు. ఆయన ఏరియాలనేమో 12 లక్షలు ఇస్తాడు కొండపోచమ్మ ప్రాజెక్టుకు. హరీష్ రావు ఏరియాలనేమో ఆయన 12 లక్షలు ఇప్పించుకుంటాడు. మాదేమో దుబ్బాక కానిసేమో రామలింగారెడ్డి ఏరియాలో మాకేమో 6 లక్షలు ఇస్తాడు. అంటే వీళ్ళు అటు మంత్రి మంచిగానే ఉన్నాడు, ఇక్కడ సీఎం మంచిగానే ఉన్నది. నటనాడు మా రామలింగారెడ్డి గాలికి వచ్చిండు కదా, ఆయన చెప్తే ఎవడింటాడు? మాకు 6 లక్షలు ఇచ్చి ఇక మెడలు పట్టి అలా కొట్టిండు. మరి ఆడ 12 ఈడ 12 ఇచ్చినప్పుడు మాకు కూడా 12 ఇవ్వచ్చు కదా. ఫ్లాట్కు 15 లక్షలు ఇస్తేనే అడిగి వెళ్ళిపోవాలి, లేకపోతే వెళ్ళే ప్రసక్తే లేదు. భూమి సెంటు భూమి కూడా పోనీయని నేను అడ్డం నిలబడతా అని చెప్పేసి అటు కేటీఆర్ చెప్తా ఉండు, ఇటు హరీష్ రావు చెప్తా ఉండు. ఆ మాటలు వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందంటారా? అర్హత అంటే మొదలు మనం చేసింది చక్కగా ఉంటే ఎదుటోని విమర్శించవచ్చు. మొదలు మనం చక్కగా ఉండాలి, ఎదుటోని విమర్శించవచ్చు. ఆడ నేను సెంటు పోనీయా ఇది అదంటే ప్రభుత్వం ఎవడు వాళ్ళేమో పరంప భూములలో కట్టుకున్నారు. ఆడ వర్షం పడితేనేమో నీళ్ళు స్టోరేజ్ అవుతున్నాయి. ఆ ఉద్దే దూరదృష్టితో వాళ్ళు పక్కకు తీసి ఇంకో దగ్గర డబుల్ బెడ్ ఇస్తామంటే వీళ్ళకి నష్టమేమున్నది? వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామంటున్నారు కదా. అగాధంగా మెడలు పట్టి రోడ్డు మీదకి వెళ్ళగొడతలేరు కదా. అసలు వీళ్ళు ఎందుకు అంత రాజకీయం చేయవలసిన పని ఏమున్నదాడ? సరే, ఫైనల్గా అయితే హరీష్ రావు గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? ఏ నమ్మినోని ముంచుడు, అంతకు ముఖ్యులు ఏం లేదు. మొత్తం సర్వం చెప్పేది అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఆయన రెండోసారి మంత్రి అయినప్పుడు కూడా మేము పోయినాము, మీకు మల్లన్న సార్కి అన్ని విధాలే న్యాయం చేస్తా అన్నాడు. ఏమైంది? ఇదివరకు ఒక్కట్లేదు. ఏం న్యాయం చేసిండు చెప్పు. ఇప్పుడు ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్లు కోర్టుకు పోతేనేమో కొందరికి వస్తాయి. మేము కోర్టుకు పోక నీ దగ్గర ఉంటేనేమో ఆయన ఇప్పుడు జీరోనాయి. కోర్టులు ఉన్న వాళ్ళు లిస్ట్ ఉండే, కోర్టుకు పోయిన వాళ్ళు లిస్ట్ లేదా. సీనియర్ సిటిజన్లు అట్లే ఉన్నారు, 18+ వాళ్ళు అట్లే ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు తప్పిపోయినా కొందరేమో వాడు ఇప్పుడు కొందరు ఏమంటున్నారు, ఇప్పుడు ఊళ్ళో సరే ఆర్థిక ఇబ్బందులు ఉండి జీవనోపాధికి సిటీకి పోయినరు, లేకపోతే బొంబాయి ఢిల్లీ ఎట పోయి బతకపోయారు. వాడు తాతనో తండ్రో ఊరోడే కదా. మరి వాడేమో ఊళ్ళో లేడాడు, సంతోషం. అట్లనే రికార్డుది ఎంతమందికి నువ్వు దొంగలకి ఇచ్చినావు? వాడేమో ఊళ్ళో ఉన్నోడు అవుతాడు, వీళ్ళేమో ఊళ్ళో లేనోడు అవుతాడు. ఇప్పుడు సిటీలు ఉన్న వాళ్ళకేమో వస్తాయి. సరే, ఈ మాట ఒక మాట ఏమో ఒప్పుకుంటే ఏంటంటే సిటీలో అయినా మావాడే ఉన్నాడు, సరే వాళ్ళ తండ్రి పోయిండు పిల్లలకు వచ్చింది అనుకుందాం. మరి మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎందుకు రాదా? ఈయనే ఊళ్ళో పుట్టి వాడు ఊళ్ళోనే 10th దాకా ఈయనే ఊళ్ళో చదువుకుంటాడు. వాని పిల్లలు సిటీలో చదువుకుంటారు. వాని పిల్లలు ఇక్కడ విలేజ్లో అసలే తెలియదు. వాళ్ళకి 18+ సర్టిఫికేట్ వస్తుంది, ప్లాట్లు వస్తాయి. ఊళ్ళో పుట్టి పెరిగిన వానికి ప్లాట్లు రావా? ఇది న్యాయం అంటే ఇది రాజకీయం కాదా? వాడు ఏ స్కూల్లో వాడు సర్టిఫికేట్ది ఎక్కడ చదువుకున్నాడు, ఏ స్కూల్లో చదువుకున్నాడు, అది ఇచ్చిపెడితే వానికేమో సిటీలో ఉన్నోనికి కొత్తవి లీడర్ రిజైన్ చేసే వరకు ఊళ్ళో ఉన్నోనికి రాదా? ఇది ఎక్కడ న్యాయం? మొత్తం మీద హరీష్ రావు మల్లన్న సార్కి అన్యాయం చేసినట్టు. హరీష్ రావు వెంకట్రామరెడ్డి వీళ్ళంతా మోసకాలు ఇంకో వెళ్ళారు. వాళ్ళిద్దరు అదే. ఇంకా కేసీఆర్ అన్న కొంత ఫస్ట్ స్టార్టింగ్లో చూద్దాం పొమ్మని అంటే కూడా జాగనీయని వాళ్ళే వీళ్ళు. అంటే ఆయన మాతో అనలేదు కానీ వాయిస్ వినబడ్డది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన ఇక్కడ కొండపోశమ్మ అక్కడ 12 ఇచ్చుకున్నాడు. ఇదే హరీష్ రావు సిద్దిపేటలో అటు తనకు 12 ఇచ్చుకున్నాడు, మాకేమో 6 కట్టిస్తాడు. ఇది ఎక్కడ న్యాయం? అది వేరే బంగారం పండుతుంది ఆ భూములలో. మా భూములు ఏమి ఎండి పండేదా? సరేనే, ఓకే బాబు.